భారతదేశ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యమైన రోజు నవంబర్ 26వ తేదీ అని నగరపాలక సంస్థ కార్పొరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ కార్పొరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో నవంబర్ 26వ తేదీ ఎంతో ప్రాముఖ్యమైన రోజని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ గా ఉన్న రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని ఆమోదించిందని చెప్పారు. అందుకనే ఆ పవిత్రమైన రోజును భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని అన్నారు. రాజ్యాంగ పితామహుడు, సామాజిక సంస్కర్త, రాజకీయవేత్త, న్యాయవాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 60 దేశాల రాజ్యాంగాన్ని చదివి భారతదేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించారని, భారతదేశ ప్రజల జీవన విధానాలను గుర్తించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని రచించారని, ఆయన ఆశలు, ఆశయాలను ప్రతి ఒక్క పౌరుడు ముందుకు తీసుకువెళ్తూ భారతదేశ అభివృద్ధికి కంకణబద్దులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమాన్ని రెవెన్యూ ఆఫీసర్ సిరాజుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇంకా కార్యక్రమంలో మున్సిపల్ ఎంఈ సురేంద్రబాబు, కార్పొరేటర్లు జున్నూరు కనక నరసింహారావు, సబ్బన శ్రీనివాసరావు, పాము శామ్యూల్, దేవరకొండ శ్రీనివాసరావు, డిఈలు అప్పలరాజు, నారాయణరావు, రజాక్, ఏఈలు, పిఓ, మెప్మా, కార్పొరేషన్లోని అన్ని సెక్షన్ల అధికారులు, సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్రమును, స్వేచ్ఛకు మరియు వారందరిలో వ్యక్తిగత గౌరవమును, జాతీయ ఐక్యతను, అఖండతను తప్పక ఒలగూర్చు సౌభ్రాతత్వమును తీర్మానించుకొని 1949వ సంవత్సరము నవంబర్ 26వ దినమున మా సంవిధాన మన ఈ విధంగా ఒక పవిత్రమైన పాలన చేస్తున్న ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజాప్రతినిధుల్ని మార్చుకునే హక్కు. ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి మన భారతదేశం రాజ్యాంగాన్ని చాలా చక్కగా రూపొందించాలని చెప్పేసి మరి ఎన్నో సంవత్సరాలు కష్టపడి రాజ్యాంగాన్ని తయారు చేసి మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రజలు, వివిధ కులస్తులు, అట్లాగే వివిధ మతాలు, మరి ఇందాక మన సిరాజ్ గారు చెప్పారు, భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి మన భారతదేశంలో ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకూడదు, వాళ్ళ సంస్కృతిని వాళ్ళు మరి స్వేచ్ఛగా అనుభవించవచ్చు, అట్లాగే కులాలు కానీ మతాలు, అట్లాగే వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్లు, వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ మతానికి సంబంధించినటువంటి ప్రార్థనలు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి రాసినటువంటి రూపొందించినటువంటి ఈ రాజ్యాంగం మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన భారతదేశాన్ని మరి ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు అందరూ కూడా పరిపాలన చేస్తున్నారు. మరి పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్ కానించి మన దేశ ప్రధాని, రాష్ట్రపతి వరకు కూడా మన దేశాన్ని వారి వారి హోదాల్లో పరిపాలన చేస్తున్నారు అని అంటే మరి ఆ రోజున మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం వల్లనే ఇదంతా కూడా సాధ్యపడిందని చెప్పి మనందరం కూడా గుర్తు చేసుకొని తెలుసుకుంటూ, ఆయన ఏదైతే విధి విధానాలు రూపొందించారో, ఆఫీసర్లు ఏ రకంగా ఉద్యోగం చేయాలి, అట్లాగే ప్రజాప్రతినిధులు ఏ రకంగా పరిపాలన చేయాలి, అందరికీ కూడా ఎటువంటి అవసరాలు, ఉద్యోగస్తులు కానివ్వండి, అట్లాగే ప్రజాప్రతినిధులు కానివ్వండి, వాళ్ళ అవసరాలు తీర్చాలని చెప్పేసి చక్కగా ఆనందంగా జీవించమనేటువంటి రాసినటువంటి ఈ రాజ్యాంగం మరి ఆమోదించినటువంటి రోజును పురస్కరించుకొని మనం ఇంత చక్కగా మన ఏలూరు నగరపాలక సంస్థలో జరుపుకున్నటువంటి కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నరేంద్ర మోడీ గారు ఆలోచనలన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా కూడా 2015లో ఒక మంచి ఆలోచన చేశారు. మనం రాజ్యాంగం రాసిన నిర్మాతని అంబేద్కర్ గారిని స్మరించుకోవటానికి ఒక అవకాశం బాగుంటుంది అనేది వారి యొక్క 125వ జన్మదిన సందర్భంగా 2015లో స్టార్ట్ చేశారు. అది 2015 నుంచి కంటిన్యూ చేసుకుంటూ సంవత్సరానికి ఒకసారి మనం ఈ ప్రతిజ్ఞ చదువుతూ వారిని స్మరించుకుంటూ ఈ రాజ్యాంగం వల్ల మనం పొందుతున్న హక్కుల్ని, మన బాధ్యతల్ని గుర్తు చేసుకుంటూ రాబోయే రోజుల్లో యువతి యువకులు మంచిగా సెటిల్ అయ్యి మన యొక్క దేశం
అన్ని విధాల ముందంజలో ఉండాలని కోరుకుంటున్నాను.